హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ యాప్ని. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ మీద ప్రెస్ చేసి ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ అని తెలుగు వ్లాగ్స్ టైప్ చేయండి. నెక్స్ట్ ఇలా నా ఐడి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ నా లోగో కనిపించి నా ఐడి ఇలా వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్డ్ పక్కన ఒక యారో ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ పైన ఉంది కదా ఆల్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు తెలియకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ నా వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద ఆప్షన్స్ థంబ్నెయిల్ లాగా ఉంది కదా, ఆ థంబ్నెయిల్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా థంబ్నెయిల్ చూశారు కదా, పానీపూరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుదీనా, కొత్తిమీర, టమాటాలు 2, ఆనియన్ 2, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క. నెక్స్ట్ ఇంకా ఇందులోనే చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండుని తీసుకోండి. ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా. మీ టేస్ట్ని బట్టి ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా బఠానీలను ఒక 6 గంటల ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇవి 1/2 కేజీ బఠానీలండి. ఈ 1/2 కేజీ బఠానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాను నేను మీకు. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలను, అల్లం ముక్కలను వేయండి. నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, దాన్ని 3గా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న దాన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇక్కడ నానబెట్టుకున్నాను. గ్రైండ్ చేసింది మొత్తం నేను ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. ఈ ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. మీరు కూడా ఇలానే ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేయగా మిగిలినది వేస్ట్ని పక్కన పడేయండి. నెక్స్ట్ ఇందులోని ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, కారం, చాట్ మసాలా మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ క్వాంటిటీ చిక్కగా ఉంటే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఇందాక చింతపండు రసం కూడా వేశాను కదా, ఆమ్చూర్ పౌడర్ కూడా పులుపుని కూడా చూసుకోండి మీరు. ఉప్పు, కారం అన్నీ సరిపోయిందో లేదో చూసుకోండి. అంతే అండి, పానీ రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బఠానీ అండ్ ఆలూని బాయిల్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ఆలూ తీసుకున్నానండి, దాన్ని బాయిల్ చేసుకుంటున్నాను.
బాయిల్ అయిన దాన్ని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే ఆలు కూడా స్మాష్ చేసుకుని కలుపుతాను. నెక్స్ట్ ఇందాక రెండు టమాటాలు తీసుకున్నాను కదా, ఆ టమాటా ప్లస్ ఆనియన్ నేను కొంచెం మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేశాను. దాన్ని ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మధ్య మధ్యలోనే కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇది మొత్తం వేగిపోయిన తర్వాత అందులో ఆ బఠానీ అండ్ ఆలూని వేయండి. వేసిన తర్వాత ఇందులో కూడా కొంచెం ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినంత. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద ప్యాన్కి అడుగంటుకుపోతూ ఉంటుంది. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మీకు వాటరీగా ఉండాలండి. చాట్ మసాలా మీ టేస్ట్ని బట్టి మీకు గట్టిగా కావాలంటే గట్టిగా, లేకపోతే లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా ఉంచుకోండి. అంతే అండి, టేస్టీ అయిన పానీపూరి అండ్ చాట్ మసాలా రెడీ అయ్యింది. నేను పూరీలను ఇంట్లో చేయలేదండి, బయట ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, ఇలా ప్యాకెట్ని తెచ్చుకుని ఇంట్లో వేయించుకున్నాను. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.